పీఠం మీద నిత్యం అగ్ని మండుచుండనే ఉండవాలి. హల్లెలూయా. అది ఏ రోజు కూడా తగ్గిపోకూడదు. ఎందుకనంటే ఒకసారి సమర్పించుకున్నాక జీవితం అలా ఉంటుంది. 40 రోజులు 30 రోజులు అసలు లేని కింద లెక్క. కానీ తెలియని వాళ్ళు చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు మనం అలా చేయకూడదు. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46 నుంచి 56 వరకు, అలాగే మార్కు సువార్త 15వ అధ్యాయం 34 నుంచి 41 వరకు ఒకటే మాట తెలియపరుస్తుంది. ఏంటంటే చూసినట్లయితే దేవుడు జీవిత ఆఖరి మాటలు అక్కడ పలుకుతున్న మాటలు కూడా మనకు వినబడుతూ ఉంటాయి. మీరు అందరూ చదివి ఉన్నారు. రెండు ఒకే మాటలు ఉంటాయి. హల్లెలూయా. ఇంతకీ యేసుక్రీస్తు గారిని సిలువ వేసింది ఎవరండి? ఎవరు? చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ రోజు అక్కడ మేలులు పొందిన వాళ్ళే. పోయిన ఆదివారం మట్లు పట్టుకొని హోసన్నా జయం అని చెప్పేసి ఎగిరారు చూడండి. అలాగ ఆనందంతో అరిచిన వాళ్ళే ఈ యొక్క శుక్రవారం రోజు. ఆనాడు గలిలయ, సమరయ, బేతనియ రకరకాల ప్రాంతాలలో ఏ మేలులు అయితే పొందారో, ఏ యొక్క దేని వల్ల అయితే మేలులు పొందుకున్నారో, ఏ వాటి నిమిత్తం అయితే విడిపించబడ్డారో అదే మనుషులు ఈ రోజు గట్టిగా అరుస్తున్నారు. ఏమని? సిలువ వేయడి, సిలువ వేయడి అని చెప్పేసి. ఎందుకని? అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. అప్పుడు పిలాతు అన్నాడు, అయ్యా ఒక మాట అన్నానయ్యా, నేను నిన్ను విడిపించగలుగుతుంటే పై నుండి వచ్చిన మాట అదే నెరవేరుతుంది, కానీ నీ వల్ల కూడా ఏది కాదని చెప్పేసి. హల్లెలూయా. అలాంటి మత పెద్దలు చాలా మంది కూడా, మన వాళ్ళకంటే మత పెద్దలు కూడా ఉన్నారు. వాళ్ళకంటే కూడా మనం కూడా ఎక్కువ చేసాం అక్కడ. అవునా కాదా? ఈరోజు చాలా వరకు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు సద్దుకాయలు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి అక్కడ మత పెద్దలందరూ కూడా సిలువ ఏమని చెప్పారు. కానీ వాళ్ళు అన్నప్పటికీ కూడా మరి మన వాళ్ళు ఏమన్నాలి? అయ్యా వద్దయ్యా, ఆయన ద్వారా మేము మేలులు పొందుకున్నాము, ఆ దైవ సేవకుల గారి ద్వారా మేము ఎన్నో మేలులు పొందుకున్నాం, ఆ యేసుక్రీస్తు ద్వారా మేము ఎన్నో మేలులు పొందుకున్నాం అని చెప్పేసి మనం ఇంకా క్షమాపణ కోరుకోవాల్సింది కూడా, అతన్ని విడిపించండి, ఇతని సిలువ వేయండి అని చెప్పేసి అన్నారు. హల్లెలూయా. కాబట్టి ఆ రీతికి మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. హల్లెలూయా. ఆఖరి మాట ఒకసారి చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా ఆయన ఎవరిని దూషించలేదు, ఎవరిని కూడా ఏ మాట కూడా అనలేదు. హల్లెలూయా. ఎందుకంటే అతడు